ప్రజా సమస్యలపై పోరాడతామని బీసీవైపీ పార్టీ రాష్ట్ర నాయకుడు చక్రధర్ గౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయంలో చక్రధర్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది ఇతర పార్టీల నాయకులు బీసీవై పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యతిరేక ఓటు బహుజన పార్టీలకే వేస్తారని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు. నాకు అధికారమే కావాలంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో చేరేవాడినని, తన కోసం ఎంతో మంది కార్యకర్తలు వారి పదవులు వదిలిపెట్టి వచ్చారన్నారు. రానున్న స్థానిక ఎన్నికలు సాధ్యమైనంత ఎక్కువ సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తామన్నారు. బహుజనవాదం అధికారంలోకి రావాలంటే బీసీవై పార్టీని గెలిపించాలన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అందరికీ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని చక్రధర్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కొంతమంది బహుజనవాదం పేరు చెప్పుకొని బ్యాగులు నింపుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. బీసీవై పార్టీ కార్యకర్తలపై ఎలాంటి ఇబ్బంది ఉన్నా పార్టీ అండగా ఉంటుందని, తమ పార్టీలో చేస్తే ఎలాంటి పథకాలు రావని కార్యకర్తలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ చాలా నిబద్ధతగా పనిచేస్తున్నారని, కానీ కొంతమంది కలెక్టర్ ను సిద్దిపేట నుండి తీసివేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి కలెక్టర్ ను తీసేస్తే తాము పోరాటం చేస్తామని చక్రధర్ గౌడ్ తెలిపారు. రంజిత్ సాయి సాయి నారాయణరావు కలిసి అదే చేద్దాం. త్వరగా కొంచెం స్పీడే రమ్మని. ఓకే అన్నా స్టార్ట్ కూర్చోడు అది నాకోసం కూర్చోండి. నాయకత్వం బీసీవై పార్టీ జిందాబాద్ జిందాబాద్. రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, చక్రధర్ గారి నాయకత్వం, బీసీవై పార్టీ బీసీవై పార్టీ జిందాబాద్ జిందాబాద్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. అలానే ఈరోజు మా కార్యాలయానికి రావడం చాలా భారత చైతన్య యువజన పార్టీలో మొన్న జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నేను హైదరాబాద్లో చేరడం జరిగింది. సరే, అధికార పార్టీలో ఉన్న నేను ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ
స్వార్థం అనుకుంటే బీఆర్ఎస్లోకి పోవచ్చు, బీజేపీలోకి పోవచ్చు, ఇతర పార్టీలకు పోవచ్చు. కానీ నిర్మాణంలో ఉన్న ఒక బీసీవై పార్టీలోకి వెళ్ళడం అంటే బహుజనవాదం పట్ల నాకున్న చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళంతా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో నా కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్ళే. దసరా తర్వాత పార్టీ ఇంకా గొప్పగా ఆవిర్భవించబోతుంది, ప్రజల్లోకి వెళ్ళబోతుంది. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో భారత చైతన్య యువజన పార్టీ అద్భుతంగా మాకు చాదనైన సీట్లు మేము జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచులు కానీ కైవసం చేసుకోబోతున్నాము. ఎక్కువ శాతం ఇది కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీ కాబట్టి, హేమీలు పోటీపడ్డ కాన్స్టిట్యున్సీ కాబట్టి దీన్నే మేము ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ గొప్పగా పనిచేసి రాష్ట్రానికి బహుజనవాదం ఎలా ఉందో, ఎంత బలంగా ఉందో ఈ చిన్నకోడూరు మండలం కానీ, నంగనూరు మండలం కానీ, నారాయణరావుపేట మండలం కానీ, సిద్దిపేట అర్బన్ రూరల్ నుంచే మేము చూపించబోతున్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈసారి ఖచ్చితంగా బహుజనవాదులకే రావాలి, బహుజన పార్టీలకే రావాలి, బీసీవైకే రావాలి. ఎందుకంటే మీరు చూసినట్టయితే అధికార పార్టీ ఇవాళ రైతులను ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తున్నాము, గత ప్రభుత్వం ఏం చేసిందో చూస్తున్నాము. వీళ్ళెవరికి చిత్తశుద్ధి లేదు. ప్రస్తుతం మన ఓట్లు, మన సీట్లు, మన హక్కు. బహుజనవాదులు ఖచ్చితంగా రాజ్యాధికారం చేపట్టాలంటే ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ కావాలి. అది బీసీవై పార్టీ. రామచంద్ర యాదవ్ గారు మా జాతీయ అధ్యక్షుడు నాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 10 నుంచి 15 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని నేను చెప్తున్నాను. ఇక మీదట ఈ జాయినింగ్స్ ఇంకా ప్రతి గ్రామంలో జరుగుతాయి, ప్రతి పార్టీలో తొక్కేయడం జరుగుతుంది, ఒక వర్గాన్ని లేకుండా చేయడం జరుగుతుంది. కానీ భారత చైతన్య యువజన పార్టీలో, బీసీవై పార్టీలో చక్రధర్ అనేవాడు కుల మతాలకు అతీతంగా డబ్బున్నా లేకున్నా అతనికి నిలబడే సత్తా, ప్రజల్లో ఆదరణ ఉంది, రైతుల పట్ల ఆలోచన ఉంది, సమాజం పట్ల స్పృహ ఉంది అనే వారి కోసం ఖచ్చితంగా ఈ చేత్తోటే బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బహుజనవాదుల పేరు చెప్పుకొని బ్యాగులు నింపుకుంటున్న వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను, మీకు కాలం చెల్లిపోయింది. రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రాలో కరేడు ప్రోగ్రాంలో కరేడు 8,500 ఎకరాల సోలార్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా అద్భుతంగా పోరాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ముచ్చమటలు పట్టిస్తున్నారు, జగన్ తోటి 3 చెల్ల నీళ్ళు అయిపిస్తున్నారు. బహుజనవాదులు కదలాలి. ఇంకా కూడా బహుజనవాదం అని మాట్లాడడం కాదు, ఆ దిశగా నిలబడే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఇంకా కూడా బీఆర్ఎస్ మోచేతు నీళ్ళు అవుతా, కాంగ్రెస్ మోచేతు నీళ్ళు అవుతా, లేకపోతే చక్రధర్తో చేరితే, బీసీవై పార్టీలో కనుక వెళితే మీకు పెన్షన్ రాదు, ఇందిరమ్మ ఇల్లు రాదు. ఇప్పుడు ఎట్లాగో వస్తలేవు. వచ్చేది ఉంటే వాడు ఆపేటోడు లేడు. మేము అవసరమైతే కోర్టుకు పోయి కొట్లాడుతాం. మేము అర్హులమైనప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు? ఇలాంటి చిల్లర బెదిరింపులు, చిల్లర నాయకులు మానేయాలి. లేదంటే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని పిచ్చి వెరవలు చేసి నిలబెడతాం. మీరు చేసిన దొంగతనాలన్నీ కడిగి పారేస్తాం. తస్మాత్ జాగ్రత్త. నిన్న పార్టీ తరఫున రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. చిన్నకోడూరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 200 మంది రైతులు వచ్చారు. అక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అకౌంట్లు ఉన్నాయి. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, క్రాప్ లోన్లు 5,000 అకౌంట్లు, టర్న్ ఓవర్ 60 కోట్లు. 60 కోట్ల మీద వీళ్ళు మనకు 1 ఇయర్ కాకుండా రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కానీ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే దళారీ వ్యవస్థను ఎంకరేజ్ చేస్తూ, ఒక దళారీ ఇంటికి వెళ్తాడు, నీది 2 లక్షల లోన్ ఉంది, ఈ రోజు కట్టాలి అంటే అతను 1,03,000 రూపాయలు ఇస్తున్నాడు ఒక్క రోజుకి. అంటే 60 కోట్ల రూపాయల రికవరీ ఎలా జరుగుతుందంటే 3% ఆఫ్ అమౌంట్ తోటి జరుగుతుంది. ఈ డబ్బు ఎవరో కాదు, ఈ దళారులు ఎవరో కాదు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత బీజేపీలో ఉన్న కొంతమంది డబ్బున్న వాళ్ళు అండ్ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు రానున్న స్థానిక సంస్థల్లో డబ్బు ఖర్చు చేయాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? ఈ రైతు ఇచ్చిన 3,000కి అతనికే 1,500 ఇస్తాడు.
ఇది పరిస్థితి. అంటే నీ డబ్బు నీకిచ్చి నీ ఓటు నీ దగ్గరనే మోసం చేసి లాక్కుంటుండు. దయచేసి ఇది ప్రజలు గమనించాలి. బ్యాంకుల్లో ఎక్కడా కూడా అసలు డబ్బు పే చేయాలని లేదు, వెసులుబాటు ఉంది. కేవలం మిత్తి గడితే చాలు, మిత్తి గడితే రెన్యువల్ అవుతుంది. దీనిపైన మేము కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. అండ్ సిద్దిపేట కలెక్టర్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. మేడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది, మేము గమనించినాం. అలాంటి వారికి మా పూర్తి సపోర్ట్ ఇస్తాము. పార్టీలకు అతీతంగా ఫైరోలను వ్యతిరేకిస్తూ ఏ నాయకుడైనప్పటికీ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు చెప్పినా అవసరమైతే నేను రాజీనామా చేసిపోతా కానీ తప్పు పని చేయని చెప్తుంది. నేను విన్నా సాక్షాత్తు. అలాంటి వాళ్ళని కాపాడుకోవాలి. కానీ అలాంటి ఒక జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయించాలని కొంతమంది దుర్మార్గులు పన్నాగం పన్నుతున్నారు. పాపం బహుశా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి నేనే తీసుకుపోతున్నా, వారికి తెలియాలనుకుంటా. నేను మొన్న సెక్రటేరియట్ వెళ్ళినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది. త్వరలో కలెక్టర్ గారిని తీసేస్తున్నారంట. ఒకవేళ అలాంటి కలెక్టర్ని తీసేస్తే ప్రజలకు చాలా అసౌకర్యం కలుగుతుంది. మీ బీఆర్ఎస్ మూతులు దూడ్చేటోళ్ళకి కాంగ్రెస్ మోచేతి నీళ్ళు అగేటోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తా అంటే మేము ఊరుకోము. నిజాయితీ గల ఆఫీసర్లను ఉంచాలి. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళే ప్రజలకు ఉపయోగపడతారు. అద్భుతమైన సమీక్షలు జరుగుతున్నాయి. అండ్ మా పార్టీ తరఫున కరెక్ట్ దసరా తెల్లారి నుంచి ప్రతి అంశాన్ని తీసుకుంటాం. సఫాయి కార్మికుల సమస్య నుంచి, ఆశా వర్కర్ల సమస్య నుంచి, ప్రతి ఎమ్మెల్యే స్థాయిలో జరుగుతున్న దోపిడీ, మినిస్టర్ స్థాయిలో జరుగుతున్న ప్రతి దోపిడీ పైన మా యువ గలం ఇప్పుతాము. రైతుల కోసం నిలబడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.